హాయ్. మనందరికీ డబ్బులంటే ఇష్టం కదా. మరి మంత్ ఎండ్ వచ్చేలోపు మన చేతుల్లో ఎందుకు డబ్బులు ఉండట్లేదు? ప్రపంచంలో డబ్బులు లేవా, లేదంటే మనకి సరిపడా మనం సంపాదించుకోవట్లేదా? మనకి మనీ వాల్యూ తెలియదా అంటే, మనకి మనీ ఉంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసు, ఎంత ఫ్రీడమ్ ఉంటుందో తెలుసు, ఎంత పీస్ఫుల్నెస్ ఉంటుందో తెలుసు, ఎంత హ్యాపీగా ఉంటామో కూడా తెలుసు. బట్ స్టిల్ మనకి నచ్చిన మనీ మన చేతుల్లో ఎందుకు ఉండట్లేదు? మేబీ మనం మన ఎనర్జీని, మన టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవట్లేదా? చాలామంది మన ఇండియాలో 9 to 5 జాబ్ చేస్తూ ఉంటారు, రైట్? అండ్ ఆ 9 to 5 జాబే ప్రపంచమా? ఆ 9 to 5 జాబ్ కోసమే మనం పుట్టామా? లేదా ఆ 9 to 5 జాబ్ వరకే మన టాలెంట్ వర్క్ అవుతుందా? అంతకంటే ఎక్కువ వర్క్ అవ్వదంటారా? లేదంటే మనం ట్రై చేయట్లేదా? We know the value of money, but still we are wasting our time, wasting our energy. ఒప్పుకుంటారా? 9 to 5 జాబ్ చేసినంత మాత్రాన అదే శాలరీతో బతకాలని లేదు కదా. ఇంకొంచెం ఎక్కువ సంపాదించవచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు లేదన్నా సడన్గా వస్తే దానికి యూజ్ చేయవచ్చు, అది మనకు తెలుసు. బట్ స్టిల్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దెన్ 9 to 5 జాబ్. ఓకే, ఒకవేళ మీకు టైం లేకపోతే దాట్స్ ఫైన్. బట్ ఎవరైతే టైం ఉండి కూడా టైం వేస్ట్ చేస్తున్నారో, ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం. ఎందుకంటే పాతకాలంలాగా మనకు ఒక 30 years సర్వీస్ ఖచ్చితంగా, అండ్ ఇంకొక 30 years పెన్షన్ ఖచ్చితంగా, అలాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే యంగ్గా ఉంటామో, ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటామో, అప్పుడే ఇప్పటికీ సంపాదించుకోవాలి. అండ్ ఎప్పుడైతే ఎనర్జీ లేదు అని అనుకుంటామో అప్పటికీ సంపాదించుకొని పెట్టుకోవాలి. సో వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ ఎనర్జీ అండ్ టైం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు గ్రహిస్తారు? అంత అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడు చేసుంటే బాగుండే అని అనుకోవడానికా? అండ్ మన పిల్లలు నువ్వేం సంపాదించావు మమ్మీ, నువ్వేం సంపాదించావు డాడీ అని అనిపించుకోవడానికా? లేదు కదా. అలా అనిపించుకోకుండా ఇప్పటి నుంచే 9 to 5 జాబ్ ఇస్ వన్ థింగ్, అండ్ ఎక్స్ట్రా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఇంకా మంచిది. ఎవరికైతే పాసిబుల్ అవుతుందో ప్లీజ్ డూ దాట్, ఎర్న్ దాట్. అండ్ మనీ ఈజ్ నాట్ ఫర్ అ షో ఆఫ్. ఒక ప్రౌడ్నెస్ చూపించుకోవడానికి మనీ సంపాదించమని అనట్లేదు. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాట్ నీకు ఒక సేఫ్టీ ఫీలింగ్ ఇస్తుంది, నీకు ఒక పీస్ఫుల్నెస్ ఇస్తుంది. ఎందుకంటే మనీ మనకి అనుకున్న ఖర్చులే కాదు కదా, ఎన్నో అనుకున్న ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. సో అప్పుడు మన జీతమే సరిపోతుంది అంటారా? నో, వీ నీడ్ ఎక్స్ట్రా మనీ. ఎక్కడి నుంచి వస్తుంది? ఇఫ్ వీ హ్యావ్ సేవింగ్స్ దట్స్ గ్రేట్, బట్ ఎక్స్ట్రా సేవింగ్స్ ఉంటే అదేం తప్పు కాదు కదా. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎక్స్ట్రా మనీ ఉన్నంత మాత్రాన అదేదో షో ఆఫ్ కోసం కాదు, లేదంటే అత్యాశ అసలే కాదు. మనీ ఈజ్ ఈక్వల్ టు సేఫ్టీ. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైమ్, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. యూటిలైజ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ ఎ రైట్ వే. జస్ట్ స్క్రోల్ అది కాదు. అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, లెర్న్ సంథింగ్ న్యూ, స్టార్ట్ సంథింగ్ న్యూ, ట్రై సంథింగ్ న్యూ, and earn a lot of money and enjoy. I hope you got my point. Thank you and bye.